హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఓ కమ్మటి మసాలా కర్రీ చేయబోతున్నానండి. ఈ కర్రీ అయితే బిర్యానీ రైస్లోకి, చపాతీ, పుల్కా, పరోటాలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఆలూని ఈ విధంగా స్కిన్ పీల్ చేసుకొని సన్నటి ముక్కల్లా కట్ చేసుకోవాలి. అదేవిధంగా కడాయి పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ ధనియాలు, హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలండి. ఇలా కాస్త వేగిన తరువాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత పూర్తిగా చల్లారించుకొని మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2-3 పెద్ద సైజు టమోటాలు, అల్లం, వెల్లుల్లి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీ అయితే మంచి స్పైసీగా బిర్యానీ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. అవి కాస్త చిటపటలాడిన తర్వాత ఓ బిర్యానీ ఆకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ అనేది కాస్త వేగిన తర్వాత 5-6 పచ్చిమిర్చి చీలికలు, ఓ రెమ్మ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మన టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఉల్లిపాయ అనేది చక్కగా ఈ విధంగా వేపుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి, టమోటా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఖచ్చితంగా మగ్గించుకోవాలండి. అప్పుడే మనకి మసాలా మంచిగా మగ్గుతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న ఆలు, క్యారెట్ ముక్కలను ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి. చూడండి, ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా వేపుకోవాలి. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి, రెసిపీ అప్పుడే మీకు అర్థమవుతుందండి. చూడండి, ఈ విధంగా ఖచ్చితంగా వేపుకొని తీరాలండి. మంచిగా ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి. మనం బిర్యానీ రైస్ పుల్కాలోకి తీసుకునేటప్పుడు కారం అనేది కాస్త తగ్గించి వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వేసిన మసాలా పౌడర్ కూడా ఇందులో కలిసే విధంగా ముక్కలకు బాగా కలుపుకోవాలండి. ఒక 3 మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకున్న తరువాత మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత గ్రేవీ అనేది బాగా చిక్కబడుతుందండి. అప్పుడు చివరగా కాస్త కస్తూరి మేతి వేసుకోవాలండి. కస్తూరి మేతి వేయటం వల్ల మంచి అరోమా వస్తుందండి. స్పైసీగా కమ్మటి మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఓసారి ఖచ్చితంగా నేను చేసిన మెథడ్లో చేసి చూడండి, చాలా బాగుంటుందండి. బిర్యానీ రైస్లోకి, చపాతీ, పుల్కాలోకి ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.